బంగారం ఖనిజం ప్రాసెసింగ్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేపట్టేందుకు ఈ నెల 18న ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్నారు. తొలుత ఓపెన్ కాస్ట్ మైనింగ్ 10 ఏళ్ల పాటు ఉంటుంది. అంతా సవ్యంగా జరిగితే 25 ఏళ్ల వరకు కొనసాగవచ్చునని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రోజు 20 టన్నుల మట్టి తవ్వి ప్రాసెసింగ్ చేయగా 40 నుంచి 50 గ్రాముల బంగారం ఉత్పత్తి అయింది. ప్రధాన ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభమైతే ఏడాదికి 750 కిలోల బంగారం ఉత్పత్తి కానుంది. ఆ తర్వాత సామర్థ్యాన్ని పెంచనున్నారు. మన దేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం 1880లో కోలార్ గోల్డ్ మైన్ను ప్రారంభించారు. రెండోది 1945లో రాయచూర్లోని హట్టి మైన్స్ ను మొదలుపెట్టారు. స్వాతంత్ర్యం తర్వాత ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా గోల్డ్ మైనింగ్ చేపట్టలేదు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో గోల్డ్ మైనింగ్ యూనిట్ ను జియో మైసూర్ ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇది దేశంలోనే 3వ గోల్డ్ మైనింగ్ యూనిట్ గా గుర్తింపు పొందనుంది. ఈ యూనిట్ వల్ల ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా మరో 1000 మంది వరకు ఉద్యోగాలు లభిస్తాయి. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాయల్టీ, పన్నుల రూపంలో మంచి ఆదాయం లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ పేరిట ఉత్పత్తిలో 4.6% చెల్లిస్తారు. అనంతపురం జిల్లా రామగిరిలో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ 25 ఏళ్ల క్రిందట ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ లీజుకు ప్రయత్నించింది. అప్పట్లో రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. రామగిరి మండలంలో కూడా బంగారు నిక్షేపాలు వెలికితీస్తే విలువైన సంపద ప్రభుత్వ సొంతమవుతుంది. వందలాది మందికి ఉపాధి లభిస్తుంది.